హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్. వెదర్ అయితే రోజు చాలా చల్లగా ఉంది. సో ఇంకా వీకెండ్ అయినా సరే ఐ డిసైడెడ్ టు గో చార్మినార్. చూద్దాం సీజన్ కదా ఎలా ఉంటుంది ఏంటి అని. నేను బిఫోర్ మ్యారేజ్ వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను సీజన్లో. లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఏంటో మా టైం బ్యాడ్, వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. చూడండి గ్లాస్ పైన మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో చూడాలి ఎంతవరకు కంటిన్యూ అవుతుంది ఏంటి అనేది. సో మరీ ఎక్కువ పడితే రిటర్న్ అయిపోతాం, లేదంటే విల్ కంటిన్యూ ఆ జర్నీ. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. మేము 5కి స్టార్ట్ అయితే ఇంకా 7కి ఈ మూసీ నది బ్రిడ్జ్ దాకా రీచ్ అవ్వగలిగాం. చూడాలి చార్మినార్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో. ఇక్కడైతే ఇక్కడ నుంచి షాపింగ్ అయితే కలకల్లా ఆడిపోతుంది. మొత్తం చెప్పులు, బట్టల షాపులు. ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. నేను ఎప్పటికి వెళ్తానో, మాకు అక్కడ కార్ పార్కింగ్ దొరుకుతుందో లేదో కూడా ఐడియా లేదు. 8:30కి అయితే మేము చార్మినార్ రీచ్ అయిపోయాము. సో రీచ్ అయిన తర్వాత లక్కీలీ మాకైతే పార్కింగ్ దొరికింది. ఖచ్చితంగా ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లోనే అక్కడ మనకి పార్కింగ్ అయితే దొరికిందనమాట. గంటకి 100 రూపీస్ అంట. ఆ దెబ్బకైనా రిటర్న్ వచ్చేస్తారు. అండ్ ఈసారి పెద్ద షాపింగ్ చేసే అంత కూడా నాకేం అనిపించలేదు. ఓన్లీ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎటు చూసినా బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ అండ్ కొంచెం కొంచెం కాస్మెటిక్ షాపులు తప్పితే పెద్ద మ్యాటర్ ఏం లేదనిపించింది. సాటర్డే వెళ్ళినా కూడా అంత క్రౌడ్ అయితే లేదు. ఇది నేను లాస్ట్ సాటర్డే షూట్ చేశాను. అన్ఫార్చునేట్గా చాలా లేట్ అయిపోయింది. ఈరోజు పోస్ట్ చేస్తున్నా. మీరు ఎవరైనా ఇంతవరకు విజిట్ చేయకపోతే హ్యాపీగా చార్మినార్ విజిట్ చేసేయండి. ఏమో అసలు సాటర్డే వెళ్ళాం, మేము నడ్డానికి టైం ఉంటుందో లేదో, ప్లేస్ ఉంటుందో లేదో అనుకున్నాం. బట్ అంతా అయితే క్రౌడ్ అనిపించలేదు. మూవబులే ఉందన్నమాట. కానీ వెళ్ళడానికి రావడానికి చాలా టైం పట్టేసింది. అదొక్కటే ట్రాఫిక్. అక్కడ మాత్రం బాగానే ఉంది. వాళ్ళు మళ్ళీ 9 o'clock కల్లా చార్మినార్ దగ్గర లైట్స్ కూడా ఆఫ్ చేసేసారు. ఏంటో రంజాన్ ఫీల్ అయితే రాలేదన్నమాట. బట్ ఓకే, ఇంకా సీజన్ కాబట్టి సీజనల్ విజిట్గా ఒకసారి చార్మినార్ వెళ్ళి రావాలి అని అనుకునే వాళ్ళకి వెళ్ళొచ్చేయచ్చు. సో అక్కడ మనకి ఫేమస్ టీ స్టాల్ ఉంటుంది కదా మన చార్మినార్ ఆపోజిట్లోనే. అక్కడ మాత్రం పిచ్చ క్రౌడ్ అయితే ఉన్నారు. సో టీ లవర్స్ హైదరాబాదీస్. సో అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అది ఈ చార్మినార్ ముచ్చట్లు. ఇంకా అంతకన్నా ఎక్కువ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంత ఏం లేదు. అంత ఎంజాయ్ చేసి డెఫినెట్గా మాట్లాడేదాన్ని. చార్మినార్ దగ్గర రీచ్ అవ్వడానికి 2 hours పట్టింది. మళ్ళీ ఆ చార్మినార్ దగ్గర నుంచి మనం బయటకి ఆ మూసీ నది ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర రావడానికి 2 hours అయితే డెఫినెట్గా పట్టింది అనమాట. అక్కడ మేము ఇంత కష్టపడి వెళ్ళినంత టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము. స్పెండ్ చేయడానికి అక్కడ ఏం లేవు. ఫస్ట్ థింగ్ యాక్టివిటీస్ లేవు, ఏం లేవు. జస్ట్ ఆ బ్యాంగిల్ షాపింగ్స్ తప్పితే ఇంకేం లేదనమాట. బ్యాంగిల్స్ అయితే ఓకే రీజనబులే ఉన్నాయి, పర్వాలేదు, తీసుకోవచ్చు. చూసారా టీ షాప్ దగ్గర ఎంత క్రౌడ్ ఉందో. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ టీ స్టాల్ అక్కడ. సో దాని దగ్గర అయితే మంచి క్రౌడ్ ఉన్నారనమాట. సో అది సంగతి. సో రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు వెహికల్లో వెళ్తున్నామా, నడుచుకుంటూ వెళ్తున్నామా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎంత హార్న్ కొట్టినా సరే ఎవరూ జరగట్లేదు. అసలు లిటరలీ మెంటల్ అయితే వచ్చిందనమాట. దాంట్లోంచి బయటపడడమే పెద్ద గగనం అనిపించింది. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్, మీరు ఒకవేళ ఈవినింగ్ టైం ఎవరైనా ఈవినింగ్ టైంలో వెళ్తే ఎక్కడైనా ఖాళీ ఉంది కదా అని పార్క్ చేసేయకండి. చేసినా ఓకే, కాకపోతే అక్కడ లోకల్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు, వస్తున్నారు. మన వెహికల్ తగిలి డ్యామేజ్ అయితే మనకి ఇబ్బంది అవుతుంది. పార్కింగ్ అయితే ఉంది. మీ చార్మినార్కి ఎంటర్ అవుతుంటాం కానీ మనకి 50 మీటర్స్ దగ్గరనే వాళ్ళు బయట కూర్చొని పార్కింగ్ ఉందని చెప్తున్నారు. అక్కడ పెట్టుకోవడం బెస్ట్. పోతే పోతుందండి, గంటకి 100 రూపాయలు. అది అయితే బెస్ట్. నా సజెషన్ అయితే బయట ఎక్కడైతే పార్క్ చేయొద్దు అని సజెస్ట్ చేస్తాను. సో 100 రూపీస్ కోసం చూసుకుంటే మన వెహికల్ డ్యామేజ్ అయితే దానికి 1000 పెట్టాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా రీసెంట్గా చార్మినార్ విజిట్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో మరిన్ని ముచ్చట్ల కోసం క్యాబ్స్ లిటిల్ వరల్డ్ని ఫాలో అయిపోండి. ఇంతవరకు ఎవరైనా నా పేజ్ ఫాలో అవ్వకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ మీద కూడా ట్యాప్ చేసేయండి. మీకు ఇలా పోస్ట్ చేయగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్.